ఎన్టీఆర్ హయాంలోనే బీసీలకు స్వాతంత్ర్యం వచ్చిందని ఏపీ మంత్రి సవిత అన్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో బీసీలు అధికంగా నష్టపోయారని తెలిపారు. కర్నూలులో నిర్వహించిన బీసీ శంఖారావ సభ జన మహోత్సవ రాష్ట్ర మహాసభలో ఆమె పాల్గొన్నారు. ఇక పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఒక్కసారైనా బీసీ సామాజిక వర్గం వారు ఏపీకి సీఎం అయితే బాగుంటుందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ అన్నారు. బీసీలు టీడీపీ వెన్నంటే ఉన్నారని కేఈ ప్రభాకర్ తెలిపారు. కూర్చోడానికి కుర్చీలు లేవు, నిధులు కూడా లేవు. మేము కార్పొరేషన్లు ఇచ్చాం బీసీలకు అన్నారు. ఒక్కరోజైనా ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ నేను నాకు సంబంధించిన కార్పొరేషన్ లో ఈ పని చేశామని చెప్పమనండి చూద్దాం. నేను చర్చించడానికి సిద్ధమని తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, నిధులు కూడా కేటాయించాం. కార్పొరేషన్ల ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు బీసీ బిడ్డలకు తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి, రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి, మరి అన్ని ఒకటి కాదు, ఈ రాష్ట్ర ద్రోహి జగన్మోహన్